సిపిఐ న్యూ డెమోక్రసీకి సంబంధించిన నాయకులు ఇక్కడ రావడం అనేది జరిగింది. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఇక్కడ ఏం జరుగుతున్నది? హైడ్రా పేరు మీద ఓన్లీ పేదలు ఎందుకు టార్గెట్ అవుతున్నారు ఈ ప్రభుత్వానికి? ఇప్పుడు ఇవేమి ఇవాళ వేసుకొని టార్బల్స్ వేసుకొని ఉన్నోళ్ళు కాదు, పక్కా ఇళ్ళు అయిపోయినాయి. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా 8 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. ఉన్నవాళ్ళు ఉన్నారు, సరే ఇంకా 10 వాళ్ళు. ఇప్పుడు కూల్చివేసిన వాళ్ళల్లో కూడా దాదాపు వాళ్ళ తండ్రులో తాతలో ఎవరో వచ్చి ఇట్లా ఉండి అట్లా చేసుకున్నారు. వాళ్ళు చేసే పని ఏంటి? కాగితాలు ఏరుకునేవాళ్ళు, పాసి పని చేసేవాళ్ళు, లేకపోతే చిన్న చిన్న బడ్డీలు పెట్టుకునేవాళ్ళు, ఇట్లా ఆటోలు నడుపుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూలి పనులు చేసుకునేవాళ్ళు. అంటే రోజు అత్యంత కష్టం చేసుకొని బతికే వాళ్ళ కోసం ఒక 60 గజాలు, అది ప్రభుత్వ భూమే కావచ్చు, ప్రభుత్వ భూమి కాదు, ప్రభుత్వ భూమి 100 ఎకరాలు కబ్జాలు చేసేవాళ్ళు చేస్తున్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేవాళ్ళు కడుతున్నారు. వాళ్ళ జోలికి వెళ్లకుండా రోజు కూలి చేసుకుని బతికేవాడి జోలికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. మేము అడిగేది ఏంటంటే, నువ్వేమంటున్నావు? ప్రజలకు ఉపాధి చూపిస్తానన్నావు. ప్రజలకి మీరు అందరు అప్లికేషన్లు పెట్టుకోండి, మీకు ఇల్లు ఇస్తా, మీకు అవి ఇస్తా, ఇవి ఇస్తా అని పథకాలు ఎన్నో ప్రకటించినావు. నువ్వు ఉపాధి ఇవ్వలేదు. వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళంతటా వాళ్ళు ఇళ్ళు చూసుకున్నారు, అంతే కదా, వాళ్ళంతటా వాళ్ళు చూసుకున్నాయే కదా. అక్కడ పడబడి ఉంటాయి. 100 ఎకరాలు కబ్జా చేసుకున్నవాడు కబ్జా చేసుకుంటే 60 గజాల్లో ఉన్నవాడు జోలికి నువ్వు ఎందుకు వస్తున్నావు? ఇక్కడ ఈ బస్తీకి సంబంధించి ప్రభుత్వమే ఇక్కడ కరెంట్ పోల్స్ ఇచ్చింది, వాటర్ కలెక్షన్ ఇచ్చింది, మళ్ళీ కరెంటు బిల్లుగా తీసుకుంటుంది. మరి ఇప్పుడు ఎట్లా ఇది గూలగొట్టవలసిన అవసరం ఉందా? రూల్స్ ఉన్నాయా? ఇట్లా చేయొచ్చా? ఒక అద్దె ఇంట్లో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళకూడదు, పోయి నువ్వు ఖాళీ చేయని. కానీ ఇళ్లల్లో చిన్న పిల్లలతో, పసి పిల్లలతో, అంగవైకల్యం కలిగిన పిల్లలతో, అసలు ఇంట్లో ఉండి లేనితనంతో ఉన్నటువంటి ఆడవాళ్ళని, పిల్లల్ని గుంచి బయటికి పడేసి ఎంత దౌర్జన్యపూరితంగా వ్యవహరించినావు. నిజంగా నువ్వు కబ్జాలు ఇన్ని 400 ఎకరాలు 300 ఎకరాలు కాపాడినా అనేది నువ్వు చెప్తున్నావు. ఎవరిని కాపాడుతున్నావు? నువ్వు భూములు కాపాడుతున్నావు. నీ బాధ్యత ఏంటి? అసలు హైడ్రా వాళ్ళకి ఏంటి కాపాడే బాధ్యత? రెవెన్యూ వాళ్ళకి లేదా? ప్రజల్ని కాపాడే బాధ్యత ప్రభుత్వాలకు లేదా? ప్రజలకి ఇళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు లేదా? వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించాల్సిన. ఇప్పుడు 3 రోజుల నుంచి కరెంటు లేకుండా ఉన్నారు ఇళ్లలో. అంటే 3 రోజుల నుంచి ఇప్పటికే జ్వరాలు వచ్చి ఇంటికి 2-3 పడుకున్న పరిస్థితి ఉంటే, ఇప్పుడు దోమలు, చదువుకోవడం ఎట్లా, పిల్లలు ఉండడం ఎట్లా, ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దుర్మార్గంగా ప్రజల పట్ల వ్యవహరిస్తున్నారు. మీరు కబ్జాలు చేసి అంతస్తుల మీద అంతస్తులు కట్టుకున్న వాళ్ళ జోలికి వెళ్ళడం లేదు. ఇవాళ ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది రెవెన్యూ వాళ్ళు సంపాదించుకున్నారు, రాజకీయ నాయకులు సంపాదించుకున్నారు, మీడియేటర్స్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఏమి లేనివాడో చావాలి. ఇంత జరుగుతున్న ఈ రాష్ట్రంలో విద్యావంతులు, మేధావులు ఎందుకు ఎందుకు నోరు మెప్పడం లేదు? ముఖ్యంగా వామపక్షాలు కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు ఈ రాష్ట్రం? ఈ విషయం తెలిసింది కనుకనే మేము వచ్చినాం ఇవాళ. మేము నిన్న మీడియాలో వచ్చిన విషయాలు చూసి నిజంగా ఎవరి భూములు వీళ్ళు రక్షిస్తున్నారు, ఎవరిని రక్షిస్తున్నారు? భూములు రక్షించడం కాదు, ఎవరిని రక్షిస్తున్నారు అన్నాడు. మీరు భూములు రక్షిస్తున్నాం అని చెప్తున్నారు. భూములు కాదు మీరు రక్షించేది, గొప్ప గొప్ప వాళ్ళని, పెద్ద పెద్ద వాళ్ళని రక్షిస్తున్నారు. బడా కబ్జాదారులని వాళ్ళని రక్షిస్తున్నారు. రాజకీయ నాయకులు రక్షిస్తున్నారు, రెవెన్యూ అధికారులను రక్షిస్తున్నారు, ఇక్కడ మీడియేటర్స్ రక్షిస్తున్నారు. కానీ పేదవాళ్ళని భక్షిస్తున్నారు, పేదవాళ్ళని కుటుంబాలను ధ్వంసం చేస్తున్నారు. అదే మేము చెప్పదలుచుకున్నది. అందుకోసం నువ్వు ఇట్లనే వ్యవహరిస్తే, దౌర్జన్యకరంగా వ్యవహరించిన ఏ ప్రభుత్వం చరిత్రలో నిలబడినటువంటిది లేదు. నీ గతి కూడా అంతే అవుతుంది. ప్రజల పక్షాన, ప్రజల సమస్యల్ని పట్టించుకొని ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకి కావాల్సినది ఇచ్చినప్పుడే నువ్వేమైనా నిలబడగలుగుతావు. ఇంకో మార్గం నీకు లేదు. తక్షణమే ఈ ప్రజలకి కరెంట్ ఇవ్వాలి, వీళ్ళు కూల్చిన ఇళ్లనన్నింటినీ తిరిగి కట్టించి ఇవ్వాలి, ఇక్కడున్న 60 గజాలున్న ప్రతి ఒక్క వ్యక్తికి నువ్వు పట్టాలు ఇవ్వాలి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడు వామపక్షాలకు సంబంధించిన నాయకురాలు ఒక మాట చెప్పింది. మేము ఊరుకునేది లేదు, భూమి కోసం భుక్తి కోసమే సాయుధ పోరాటాన్ని గెలిచిన వాళ్ళము. ఈ రేవంత్ రెడ్డి సర్కార్తో గెలవడం మాకు లెక్క కాదు. ఇక్కడ ఉన్న
వాళ్ళంతా పేదవాళ్ళే, అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళే. ఇక్కడ ఎవరు కూడా ఉన్న వాళ్ళు కాదు, బడాబాబులే ఏమో మంచిగా ఉన్నాయి, పేదవాళ్ళ గుడిసెలు గులగొట్టడం ఏంటి. ఇప్పుడు మాత్రం ఊరుకునేది లేదు, పక్కా ఇండ్లు కట్టించి మీరు ఇక్కడ పక్క ఇండ్ల సర్టిఫికెట్ ఇచ్చే వరకు వీళ్ళతో పోరాటం సర్కారుతో చేస్తాము అని చెప్పేసి ఇక్కడ ఆమె కరాఖండిగా చెప్పడం అనేది జరిగింది. ఇంతమంది సైన్యం పెట్టుకొని మా మీద జేసీబీ లెక్కిస్తావా, ఇండ్లు కూలగొడతావా, లేకుంటే పట్టాలు ఇస్తావా అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అడగడం అనేది జరిగింది. అంటే ఇక్కడ చిన్న చిన్న పిల్లవాళ్ళు, చాలా పేదవాళ్ళు, అంటే కూలీనాలు చేసుకునే వాళ్ళు, పాసి పనులు చేసుకునే వాళ్ళు మనసు ఎట్లా ఒప్పింది అని చెప్పేసి ఇక్కడ వారు డిమాండ్ చేయడం అనేది జరిగింది. సో ఇది పక్క ఇండ్లు ఇచ్చే వరకు మాత్రం పోరాటం చేస్తామని చెప్పేసి మా పార్టీ నుంచి మేము సిద్ధంగా ఉన్నాము, వాళ్ళకి మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి కూడా ఆమె డిమాండ్ చేయడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో, అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.